మీకు శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక గియాల ముచ్చట్ల సంగతి అంటారా? బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు, అట్లనే కాంగ్రెస్ పార్టీల మంత్రుల కయ్యం, పుస్తకాలే నయ్యమంటున్న పవన్ కళ్యాణ్ సారు, షెయ్యి పార్టీని అరుసుకున్నట్ల హరీష్ రావు సారు జోరు. ఇగో గిట్ల శానా ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. 7 యుద్ధాలాపిన నోబెల్ బహుమతి రాలే, పాపం ట్రంప్ సార్కు మిగిలింది ఉట్టి బాధే. దీపావళి పండుగకు కొత్త దుకుణం అయింది, మళ్ళా ఇద్దరి నడుమ పెద్ద జగడం. నీళ్ల కోసం మాజీ నీళ్ల మంత్రి గరం, ఆంధ్ర కర్ణాటకోళ్ళు నీళ్ళెత్తకపోతే మనకు తప్పదంట భారం. దేశ పెద్ద కోట్కు సర్కార్ పెద్దలు, ఎలక్షన్ ఆలస్యమైతే మళ్ళా ఇంకా 4 వద్దులు. చెప్పుకుంటూ పోతే మహాభారతం రామాయణం ఎట్లయితోడవదో బీసీ రిజర్వేషన్ ముచ్చట కూడా ఒడుస్తనే లేదుల్లా. రాష్ట్ర సర్కారేమో ఎట్లయినా బీసీ రిజర్వేషన్ లేచి తీర్తామని కంకణం కట్టుకొని కూసుంది. మరి హైకోర్టు ఏమో గట్ల నడవదానే. మరి రాష్ట్ర సర్కారు ఆఖరికి ఏం ఆలోచన చేస్తున్నదంటే గీ ఆలోచన చేస్తున్నది. ఎట్లయినా బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యాలే మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర సర్కారు మస్తు తిప్పలు పడుతున్నదుల్లో మొన్న హైకోర్టు మీరెంత రిజర్వేషన్ ఇచ్చినా 50% మించొద్దని కోర్టు కుల్లా చెప్పింది కదా. పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్లు పెట్టుకుంటే మాకు ఏం తిప్పలు లేదని చెప్పింది. పాత లెక్క ప్రకారం ఎలక్షన్లు పెడితే బీసీలు బగ్గుమంటారు షెయ్యి పార్టీ మీద. ఇక ఏం చేయాలో సమజిగాక పెద్ద కోర్టు ఓనికే తయారున్నదంట మన రాష్ట్ర సర్కారు. గీ ముచ్చటం మీదనే పెద్ద లాయర్లతోని మాట్లాడి మంత్రులతోని 15 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటారంట. మళ్ళా ఏదో ఒకటి చూడాలి. మళ్ళా ఆఖరికి బీసీలకు 42% రిజర్వేషన్ తినే బాకున్నదో లేదో. ఇటు మన తెలంగాణలో కేసీఆర్ సారు, అటు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు మైకుల ముంగట మాట్లాడితే అట్లనే కూర్చొని బుద్ధి అవుతుంది. మరి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గియాల బుక్ ఓపెనింగ్ కార్యంలో పాల్పంచుకున్నారు. మరి ఏమేమన్నాడో చూద్దాం పాండ్రి. పుస్తకాలే మన జీవితంలో మస్తకాలు అని ఈ అల్ల విజయవాడల ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకం ఓపెనింగ్ లా పాల్పంచుకున్నడుల్లో చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇగో గిట్లా బుక్ ను ఓపెనింగ్ చేసి మంచి ముచ్చట చెప్పిండుల్లో. లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుని కబళించింది పుస్తకం ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఎంఎస్కో అగో ఇన్నరు కదా అభిమానుల సప్పుడు. మరి పవన్ కళ్యాణ్ సార్ అంటే గంత అభిమానం ఉంటది. మళ్ళా అభిమానుల ముచ్చట గిట్లుంటే పుస్తకాలు చదివితే ఎట్లా లాభం అవుతుంది ఏం సంగతి అని చెప్పి చెప్పుకొచ్చిండుల్లో చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి
బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు, అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. అగోనట ఇన్నరు కదా సారుగుట పుస్తకాలు బాగానే చదివిండంట. అటెన్క లక్ష్మీ మేడం రాసిన పుస్తకం కోసం గీతీర్ల చెప్పుకొచ్చిండుల్లో. ఈ రోజున లక్ష్మీ ముట్టేశ్వరపూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పింది చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది. అంటే ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. ఇన్నరు కదా పుస్తకాలు చదివితే మస్తు తెలివి వస్తుందిలా. గందుకే పెద్దోళ్ళు మంచి మంచి పుస్తకాలు చదువుతారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు మంచి పుస్తకాలు చదువుడు షురూ చెయ్యండ్రి మళ్ళా. కార్ పార్టీ లీడర్లల్లా ఒక లీడరు వేరయ్యా. రైతులకు సరిగ్గా రైతు బంధు రాకున్నా, రైతులకు యూరియా బత్తలు దొరకకున్నా, చదువుకునే పిల్లలకు సరిగ్గా స్కాలర్షిప్పులు రాకున్నా, ఆఖరికి పట్నంలో బస్సు ఛార్జీలు పెంచిన ముంగలుండి కొట్లాడతాడు. మరి గియ్యాల కూడా గా సారు మైకుల ముంగల్కొచ్చిండు. మరేమేమి అడుగుతున్నాడో, ఎవరెవరిని అడుగుతున్నాడో అరుచుకుందాం పాండ్రి. తెలంగాణ ఉద్యమంలా ఎట్లయితే పబ్లిక్ తిప్పల కోసం కొట్లాడిండో ఇప్పుడు కూడా గదే లెక్కన కొట్లాడుతుండుల్లో మాజీ మంత్రి హరీష్ రావు సారు. నిన్న మొన్న బస్సు ఛార్జీలు పెంచిండ్రని లడాయి ఎత్తే గియాల మన నీళ్లు ఎత్తుకపోతుండ్రని లొల్లి పెట్టిండు. మరి ఏమంటున్నాడో మీరే ఇనుండ్రి. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళీ ఇస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణాల అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణా ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? ఇన్నరు కదా కేంద్ర సర్కారు ఆంధ్ర బనక షేర్లకు మద్దతు వలుకుతుంటే
సీఎం రేవంత్ సార్ ఏం చేస్తున్నాడని అడగబట్టే. అటెంకా కర్ణాటక సర్కార్ కూడా మన నీళ్లు ఎత్తుకపోవాలని మస్తు కథలు పడుతుంటే ఎందుకు గమ్మనున్నారని గీ తీర్లా అరుచుకున్నాడుల్లా హరీష్ రావు సారు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మైనాల్ కెపాసిటీ ఎంత? 11,500. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టిండ్రు? ఇలా 23,000 క్యూసెక్కులు. 18,000 ప్లస్ 5,000 23,000 పెట్టిండ్రు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్. 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతున్నారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు? రోజు 2 TMCలు, మోర్ దాన్ 2. 11,000 ప్లస్ 11,000 22,000 ఉండాలి. 23,000 తీసుకుపోతున్నారు. నేనేమంటున్నా అంటే పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు 11,500 క్యూసెక్లకే అప్రూవల్ అయింది. మరి ఇలా 23,000 క్యూసెక్లతో కుడి కాలువ తవ్వుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా? మరి 23,000 క్యూసెక్కులతో తవ్వుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు? గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది. డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? ఏ రకంగా 23,000 క్యూసెక్కులు తవ్వుతున్నారు? తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు? తెలంగాణ గొంతు విసుకుతున్నారు. తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇన్నరు కదా సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా కింద ఆంధ్ర మీద కర్ణాటక రాష్ట్రం నీళ్లు ఎత్తుకపోతుంటే మన బతుకు మళ్ళా వెనకటి బతుకైతది. గిట్ల నీళ్ల కోసం నిమ్మలంగా అరుచుకున్నాక సీఎం రేవంత్ సార్కు గిట్ల చక్కగా సూటి పెట్టిండుల్లా. ఆల్మట్టి ఎత్తు పంపు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే. ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినావు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధిరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు. 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి,
కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? నేను 7 దేశాల యుద్ధాల ఆపిన. ఎట్లయినా గా నోబెల్ బహుమతి నాకే ఇయ్యాలే. ప్రపంచంలోనే ఎవ్వరు చేయని ఆలోచన చేసి ఉట్టి పుణ్యానికే సుంకాలు పెంచిన. మరి గింత గొప్ప టాలెంట్ ఉన్న నాకే నోబెల్ శాంతి బహుమతి ఇయ్యాలని డప్పు సాటింపేసుకున్న ట్రంప్ సార్కు చక్కెర వచ్చినంత పని అయ్యింది. అరరే, అమెరికా పెద్ద ట్రంప్ సార్కొచ్చిన బాధ ఇంకెవ్వలకు రావద్దుల్లా. ప్రపంచ యుద్ధాలు నేను ఆపిన. ఇక ఎట్లయినా నాకే నోబెల్ బహుమతి వస్తుందని ఊకే డప్పు సాటింపేసుకున్న ట్రంప్ సార్ కాకుండా వెనుజులా దేశం ప్రజల హక్కుల కోసం కొట్లాడిన మచాడో అనే మేడంకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ మేడం మటుకు మా దేశ ప్రజల కొట్లాటకు మద్దతు తెలిపిన అమెరికా ట్రంప్ సార్కు నోబెల్ బహుమతి అంకితం చేసిందిల్లో. ఈ మాటతోని ట్రంప్ సార్కు నోబెల్ బహుమతి రాకున్నా జర సల్లగా అయిందట. ట్రంప్ సార్ ముచ్చట గిట్లుంటే ఉత్తరప్రదేశ్ షెయ్యి పార్టీ లీడరు సురేంద్ర రాజ్పుత్ సారు మా రాహుల్ గాంధీ సార్ కూడా దేశ పబ్లిక్ కోసం బాగానే కొట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని కాపాడాలని పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు. ఎట్లయినా మా రాహుల్ గాంధీ సార్కే నోబెల్ బహుమతి ఇయ్యాలని డిమాండ్ చేసిండుల్లా. మరి రాహుల్ గాంధీ సార్కు నోబెల్ బహుమతి వస్తుందో రాదో గాని వెనుజులా దేశం పబ్లిక్ కోసం కొట్లాడిన మచాడో మేడంకి నోబెల్ బహుమతి వచ్చినందుకు దునియాలో ఉన్న పబ్లిక్ మస్తు మస్తు ఖుషి అవుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు పెద్దలు. పాపం పెద్ద మనిషి మళ్ళా మాజీ మంత్రి ఫ్యాన్ పార్టీ పేర్ని నాని సారు గీ ముచ్చటే యాది మరిచినట్టున్నాడుల్లా. గీ నడమ ఊ అంటే గరమైతుండు, ఆ అంటే గరమైతుండు. గా నడమ రప్ప రప్ప అని పెద్ద రపరప పంచాయతీ చేస్తే నిన్న పోలీస్ స్టేషన్లో ఇంకో పంచాయతీ వేసిండు. మరి బయట నడిచినట్లు పోలీసుల దగ్గర నడవదు కదా. మరి ఏమైందో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలే. ఈ నడుమ పేర్ని నాని సార్కు ఏమైందో ఏమో గాని పంచాయతీల మీద పంచాయతీలు పెడుతుండడుల్లా. అరే, పబ్లిక్ కు సేవ చేస్తారు, పోలీసులకు ఇలువియ్యాలనేదే లేదు. గిట్లా పోలీస్ స్టేషన్ల కూసోని పోలీసులకే దబాయిస్తున్నాడు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. నవ్వుకున్నారు ఏం పర్లేదు, తెలిసే రోజు అనుకుని నవ్వుకున్నారు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. బాబు ఏం చేస్తారు చేయండి, రాయి దూరేస్తారేమో అంతేనా? నువ్వేస్తారండి నీ చాప ఊరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరే కదా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలరు. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను. చూసిండ్రు కదా లొల్లి, పోలీసులకే దబాయిస్తున్నాడు.
మళ్ళా మీదికెళ్ళి అడిగితే నా తప్పేం లేదు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే నేను గట్ల గరమైనా అని అంటున్నాడు. ఇంతకు ముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలను చూశాను. వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది, వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చి దాంట్లో లోతుగా వెళ్తాం బాగోదు అనుకున్నారో వాళ్ళు చెప్పింది నమ్మే మాట్లాడారని నాకు అనిపించింది. దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, విడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి. 2 పోలీస్ స్టేషన్లలో మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి. అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారణ చేయండి. నేను ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది. నేను పొరపాటును కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడగలేదు. రిమాండ్కి పెట్టమనే అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడతామన్నారు, తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం. గీతీర్ల పోలీస్ సార్ల మీద లడాయి చేసినందుకు పేర్నినాను సార్ మీద కేసైందుల్లా. అందుకే అంటారు పెద్దలు ఏడున్నా అణిగిమణిగి ఉండాలనని. మన పట్నంలా ఎట్లుంటది చెప్పుండ్రి. ఒక తాన ఒక దుకాణం ఉంటే ఇంకో తాన ఇంకో దుకాణం ఉంటుంది. ఇంకా జర ముంగల్కి పోతే 2 బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు ఎదురుంగెదురుంగు ఉంటాయి. వాళ్ళ దగ్గర లేకుంటే వీళ్ళ దగ్గర లేకుంటే వాళ్ళు సర్దుకొని మంచిగా దంద చేస్తారు. కానీ ఒక తాన గట్ల కాలేదుల్లా, ఏకదం లొల్లయింది. వారెవ్వా, గీ అన్న షాపన్న మీదకి ఎగవడెగవడి కొట్లాడుతున్నాడు. గీయన కొనుక్కపోయిన బాంబులు సరిగ్గా వేలక తుస్సుమన్నట్టున్నది. గందుకే గిట్లా గుస్సుమంటున్నాడని అనుకోగలరు. ఇంత గట్ల అనుకుంటే గల్లతైనట్టే. ఎగవడెగవడి కొట్లాడే గీ అన్నకు కూడా అచ్చం గిదే బాంబుల దుకాణం ఉన్నదుల్లో. నా దుకాణం ముంగల నాకు పోటీగా దుకాణం పెడతావా, ఏం సంగతిరా బిడ్డ అని గీ అన్న గీ లెక్క నరుసుకుంటున్నాడట. నాకు అన్నీ ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకుందని కాముకున్నా. నా బిజినెస్ లో ఏం పెడతా వాడు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నా, ఆ షాపు కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాపుని గనక వైరా పోలీసులు గనక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు? నా ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చాడా పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకుతుందంటే వచ్చి పెద్ద దార్గారికి చేస్తా. ఇప్పుడే పంపే నా కూడా సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పి చూడు. ఏందనుకుంటున్నావు? లక్ష్మణరావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను. వద్దులేండి, ఎందుకు పెంచుకోవడం, ఎందుకు వదిలేదు. ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా. మీరందరూ నష్టపోతారు వాడి వలన. నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రండి, గొడవ చేయపని చూడు. వాడి షాపులో అందరినీ మీరు ఎంత రద్దు చేస్తారో అంత రద్దు చేస్తా. పంపిపో నాన్న, పంపిపో, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. చూసిండ్రు కదా అన్న దమ్కి. గీ లొల్లి ఖమ్మంలో అయ్యింది. గీ దమ్కి ఇచ్చే అన్న ఏం పని చేస్తాడో అనుకోగలరు. సర్కార్ బల్ల పంతులు జర పలుకుబడి ఎక్కువ ఉన్నదని గీ తీర్ల రెచ్చిపోతున్నాడు. సిసి బందిరా ఏంద్రా నువ్వు ముట్టుకునేది? సిసి బంది రమ్మను
ఇప్పుడు వీడు రేట్లు పెట్టాడు. ఏదేంద్రా? అరే ఏంద్రా? అప్పరాలు రేట్లు పెట్టారు. రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం, 50,000 సరుకు కోసం పంపించాను కదా. మేము ఆ కంపెనీ ఇట్లేదు అంటాడు. కంపెనీ రేట్లు ఎంత పెడతారు? ఇక అది మాట్లాడండి. మాట్లాడు మాట్లాడాయా? మాట్లాడు. అరే మాట్లాడు సార్, మాట్లాడుతున్నారు సార్. విన్నారా? ఎస్ఐని పంపించింది సార్, కొంచెం ఎస్ఐని. విన్నర్ కదా పంతులు గారి బూతు పురాణం. అయినా 10 మందికి చదువు చెప్పేసారే గిట్ల లొల్లి ఎత్తే రేపు పొద్దుగాల గాయన దగ్గర చదువుకున్న పిల్లలు ఇంకే తీర్ల లొల్లి ఎత్తరు చెప్పుండ్రి. ఏందో ఏమో పైసా పెరిగే కొద్దీ గిట్ల లొల్లిల పంచాయతీలు పెరుగుతూనే ఉన్నాయిల్లా. గిప్పుడు గీ లొల్లి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కానుంచో చేయలేదురా. చిచ్చులు బందిరా, చిచ్చులు బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది? చిచ్చులు బంది అని బంది రైట్ బంది రమ్మను. ఇప్పుడు వీడు రేట్లు పెట్టాడు. ఏదేంద్రా? అరే ఏంద్రా? చూసిరు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా గిదేయాలకు గిన్నే కలుద్దాం. ఉంటా మరి, నేను పోయొద్దునా. నమస్తే.